హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. SA20 ఫైనల్ అద్భుతంగా ముగిసింది. ఈ మ్యాచ్లో జరిగిన అద్భుతాలు, డ్రామా, కీలక మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. SA20 ఫైనల్ మ్యాచ్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అందించబోతున్న ఎంఐ కేప్ టౌన్ తమ తొలి SA20 టైటిల్ని గెలుచుకుని 2 సార్లు ఛాంపియన్ అయిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రెండు జట్లు ఇప్పటికే SA20 లీగ్లో స్ట్రాంగ్గా తలపడినవే. జనవరి 9న సెయింట్ జార్జ్ పార్క్లో ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఎంఐ కేప్ టౌన్ గెలిచింది. 20 రోజుల తర్వాత న్యూలాండ్స్లో మళ్ళీ తలపడిన ఫలితం మాత్రం మారలేదు. మరోసారి కేప్ టౌన్ విజయం సాధించింది. కానీ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అందరిలో ఉత్కంఠం పెంచింది. శనివారం వాండరర్ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. దాదాపుగా 25,000 మంది అభిమానులు ఉత్సాహంగా తమ జట్లను ఉత్సాహపరిచారు. మొదటి 8 బంతుల్లో పెద్దగా డ్రామా లేదు, కానీ 1.96 మీటర్ల క్రెగ్ ఓవర్టైన్, 2.06 మీటర్ల మార్కో జెన్సన్ను వీరు 3 మీటర్ల బౌలర్లు అంటూ డేవిడ్ మిల్లర్ పేరు పెట్టాడు. వీరి బౌలింగ్కి రియన్ రికెల్టన్, వార్డే డసన్ చాలా జాగ్రత్తగా ఆడుతూ కేవలం సింగిల్స్ మాత్రమే తీసుకున్నారు. అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రికెల్టన్ శాటింగ్ ప్రారంభించాడు. మార్కో జాన్సన్ బౌలింగ్ను నేరుగా బౌండరీస్కి పంపించాడు. థర్డ్ మ్యాన్ మీదుగా అద్భుతమైన 6 కొట్టాడు. ఫైన్ లెగ్ మీదుగా మరో బార్ షాట్ కొట్టాడు. తొలి 17 బంతుల్లో 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ క్రెగ్ ఓవర్టన్ ఓ స్మార్ట్ స్లో బంతి విసిరి రికెల్టన్ను మిడ్ ఆఫ్లో క్యాచ్ పట్టించాడు. 31 బంతుల్లో 51 పరుగులు చేసిన రికెల్టన్ అవుట్ అవడం SCCకు ఊరటనిచ్చిన కేప్టన్ మాత్రం చేతులెత్తలేదు. రిచర్డ్ గ్లీసన్, రీజా హెండ్రిక్స్ను అవుట్ చేశాడు. లియామ్ డాసన్ అద్భుతమైన బంతితో వాండే డసన్ని స్టంప్ అయ్యేలా చేశాడు. ఇలా 20 బంతుల్లో కేప్ టౌన్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. SCC కంబ్యాక్ చేసినట్లుగా అనిపించింది, కానీ ఎస్టర్ హుయిజెన్ బ్రేవిస్ భాగస్వామ్యం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. 30 బంతుల్లోనే 50 పరుగులు జోడించి స్కోర్ బోర్డును దూసుకెళ్లేలా చేశారు. బ్రావిస్ కేవలం 18 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. అందులో 2 4లు 4 6లు ఉన్నాయి. 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది కేప్ టౌన్. ఫైనల్ మ్యాచ్లో అత్యధిక టార్గెట్ నమోదు చేసింది. కేప్ టౌన్ టీం బౌలింగ్ విభాగం మరింత స్ట్రాంగ్గా కనిపించింది. ఇదిలా ఉండగా SCC బ్యాటింగ్ పూర్తిగా చేతులెత్తేసింది. ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే దాటికి తలంచిన SCC బెడింగమ్, రబాడా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోర్దాన్ హెర్మన్ బౌల్ట్ బౌలింగ్లో వికెట్ కూల్చుకున్నాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసింది. SCC బ్యాటింగ్లో మెరుగవుతుందనుకుంటే వరుసగా షాక్లు. టామ్ ఆబెల్, డి జోర్జీ 3వ వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ లిండే అద్భుతమైన బంతితో ఆబెల్ స్టంప్ అయ్యేలా చేశాడు. గేమ్ మళ్లీ మారిపోయింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 74 పరుగుల వద్ద నిలిచిపోయింది. బౌల్ట్ వర్సెస్ స్టంప్స్ స్లో బంతికి చిక్కిన SCC బౌల్ట్ తక్కువ పరుగులకే 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లతో SCCపై ఆధిపత్యం చూపించాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 18.4 ఓవర్లో 105 పరుగులకే ఆల్అౌట్ అయింది. 74 పరుగుల తేడాతో ఎంఐ కేప్ టౌన్ ఛాంపియన్గా అవతరించింది. మ్యాచ్గా డేవిడ్ బ్రేవిస్ నిలిచాడు. ఇందులో 38 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అలాగే టాప్ బౌలర్గా కగిసో రబాడా నిలిచాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో బెస్ట్ ఎకానమీ 25 పరుగులకు 3 వికెట్లుగా నిలిచింది. అలాగే టాప్ ఫీల్డర్ బౌల్ట్ ఈ మ్యాచ్లో 9 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. కేప్ టౌన్ చరిత్ర సృష్టించింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 3వ టైటిల్ మిస్ అయింది. ఎంఐ కేప్ టౌన్ మాత్రం SA20 కొత్త ఛాంపియన్గా అవతరించింది. క్రికెట్ ప్రపంచంలో మరో అద్భుతమైన టోర్నమెంట్ ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ క్రికెట్ వేడుక ఇప్పుడు ముగిసింది. SA20 కొత్త విజేతను చూసింది. అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు హ్యాట్రిక్ అవకాశం కోల్పోయింది. 3వ అదృష్టం కలిసి రాలేదు. దీనికి కారణం ఏంటంటే క్రికెట్లో చాలాసార్లు లా ఆఫ్ యావరేజెస్ అనే విషయం ఇక్కడ కూడా తన ప్రభావాన్ని చూపించింది. ఎంఐ కేప్ టౌన్ మాత్రం ఇది గొప్ప గెలుపుగా మారింది. వాళ్ళ టోర్నమెంట్ అంతా ఫేవరెట్గా సాగింది. వాళ్ళ పేరును ట్రోఫీపై రాయించుకున్నంత గొప్పగా వాళ్ళ ప్రదర్శన ఉంది. రేపటికి కొత్త మ్యాచ్లు, కొత్త విజయగాథలు ఉండవచ్చు, కానీ ఇప్పటివరకు T20 లీగ్ పరంగా IPL వచ్చేంత వరకు మరేదీ ఉండదు. ఇప్పుడు దృష్టి మొత్తం ODIs పైకి మారనుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీపై అందరి దృష్టి నిలకడగా ఉంటుంది. నిన్న నైట్ మొత్తం ఎంఐ సిటీ జట్టు కోసం ఒక గొప్ప అంగరంగ వైభవంగా మారింది. వచ్చే సీజన్లో వీరు తప్పక ఒక అత్యుత్తమ టీమ్గా మళ్ళీ టోర్నమెంట్లో అడుగుపెట్టనున్నారు. ఈ మ్యాచ్లో ఒక కీలక ఘట్టం ఏంటంటే రషీద్ ఖాన్ వికెట్ పడినప్పుడు గ్లీసన్ చేసిన సెలబ్రేషన్. అది రషీద్ను మరింత రెచ్చగొట్టింది. వికెట్ తీసిన వెంటనే కొంత మాటల యుద్ధం జరిగింది. వాతావరణం మరింత వేడెక్కింది. అప్పటికే రషీద్ నేరుగా పెవిలియన్కి వెళ్లకుండా నిలిచిపోయాడు.
ఎంపైర్ కూడా ఈ వ్యవహారాన్ని ప్రశాంతంగా చేయాల్సి వచ్చింది. అయితే క్రికెట్లో గొప్ప ప్లేయర్ను రెచ్చగొట్టకూడదని చెప్పేవారు. ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత రషీద్ ఖాన్ స్టప్స్ క్యాచ్ తీసుకున్నప్పుడు అతని ఆనందం చూడాల్సిందే. ఆ ఒక్క క్యాచ్ ఎస్సీసీ జట్టుకు వారిచ్చిన సమాధానంగా మారింది. ఈ మ్యాచ్ నిర్ణయించిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు జట్లు పవర్ ప్లేని ఎలా యూజ్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. కొత్త బంతి స్వింగ్ అవుతుండడంతో ఎంఐ సిటీ ఓపెనర్లు ముఖ్యంగా రసి వాండే డసెన్ బౌలర్ వ్యూహాలను తప్పించేందుకు క్రీజ్లో కదులుతూ వ్యూహం చేయడం, అలాగే బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. రికెల్టన్ రిస్క్ తీసుకుంటూ కూడా బాగా ఆడాడు. అదృష్టం కూడా కలిసి వచ్చింది. 5వ ఓవర్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. కానీ ఎస్సీసీ బ్యాట్స్మెన్ అదే ధోరణిని కనబరచలేకపోయారు. ఆరంభంలోనే జోరు కోల్పోయారు. 3 ఓవర్లలోనే 2 కీలక వికెట్లు కోల్పోయారు. అక్కడి నుంచి వారి పోరాటం చాలా క్లిష్టమైపోయింది. పవర్ ప్లేలో దాటిగా ఆడలేకపోవడం, రషీద్ ఖాన్ స్పెల్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. లిండే కూడా రైట్ హ్యాండర్లను తన స్పిన్తో ఇబ్బంది పెట్టాడు. పవర్ ప్లేలో ఎస్సీసీ కోల్పోయిన ఆటను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో వారు తమ 3వ టైటిల్ని గెలవలేకపోయారు. ఈ టైటిల్ గెలవడం ఎంఐ సిటీకు చాలా ప్రాముఖ్యం. ఈ సీజన్కి ముందు వారికి ప్రీవియస్ సీజన్లో పెద్దగా విజయాలు లేవు. కానీ ఈసారి వాళ్ళు మెరుగైన ప్రణాళికలతో ముందుకు వచ్చారు. రషీద్ ఖాన్ నాయకత్వంలో ఈ జట్టు నమ్మకాన్ని పెంచుకుంది. రషీద్ ఖాన్ మాట్లాడుతూ, ఈరోజు అద్భుతం. మేము గత 2 సంవత్సరాల్లో చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. మొదటి 3 సీజన్లలో అత్యధిక పాయింట్లతో ఉన్నాము. ఈ టైటిల్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ జట్టు కోసం ఆడారు. మా బౌలింగ్ లైనప్లో కేజీ, బోష్, బోల్ట్, జార్జ్ ఉన్నారు. ఇలా అద్భుతమైన బౌలింగ్ యూనిట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ, మేము బాగా ప్రయత్నించాం కానీ ఎంఐ సిటీ బౌలర్లు మాపై ఒత్తిడి కల్పించారు. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సీజన్లో ఎంఐ సిటీ అద్భుతంగా ఆడింది. కొంత స్థాయిలో ఫైట్ చేశారు కానీ అది సరిపోలేదు. అందుకే మేము ఓడిపోయామని తెలియజేశాడు. ఈ మ్యాచ్లో లోహాన్ రీ ప్రిటోరియస్ బ్యాటర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్నాడు. అతను పాల్ రాయల్స్కు అద్భుతమైన ఆరంభాలను అందించాడు. అతని బ్యాటింగ్ శైలి ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ఆకర్షించింది. అతనిలోని ప్రతిభ తీర్చిదిద్ది కనుక భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా మారే అవకాశం ఉంది. మార్కో జెన్సన్ ఈ సీజన్లో అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. అతను ఫైనల్ వరల్డ్ కప్ 2024లో కొంత నిరాశకు గురయ్యాడు. కానీ ఈ సీజన్లో తిరిగి పుంజుకున్నాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా కొంతమేరకు రాణించాడు. అతని బౌలింగ్ స్పెల్లు ప్రత్యర్థి జట్టును కదిలించాయి. డేవాల్డ్ బ్రేవిస్ యువ ఆటగాడు రైజింగ్ స్టార్ అవార్డును గెలుచుకున్నాడు. అతని క్యాచ్లు, బ్యాటింగ్, మ్యాచ్లో తనమునకలయ్యే తత్వం అన్నీ ప్రత్యేక ఆటగాడిగా నిలిపాయి. అతని ఆటను చూస్తుంటే అతడు త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో మెరిసే అవకాశం ఉంది. ట్రెంట్ బోల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతను మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో మేము 180 పరుగులు చేయడం గేమ్ చేంజర్గా మారింది. సఫారీ అభిమానులు మా ఆటను ఎంతగానో ఆదరించారు. ఇది నాకు మర్చిపోలేని అనుభవం అంటూ తెలియజేశాడు. ఎంఐ సిటీ జట్టు మొదట 3 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత తిరిగి నిలబడింది. వారి పోరాటం ఎస్సీసీ లాంటి జట్లను మట్టి కరిపించింది. టాస్ కూడా వారి అదృష్టాన్ని కలిసి రాలేదు. కానీ జెన్సన్, మార్కరమ్ మరియు స్టబ్స్ తమదైన శైలిలో రాణించారు. రబాడా మాట్లాడుతూ, ఇది ఒక ఫైనల్ కాబట్టి నేను మరింత ఫోకస్గా ఉన్నాను. ఎస్సీసీ చాలా ప్రమాదకరమైన జట్టు. అయితే మేము 180 రన్స్ చేయడం మాకు చాలా ఉపయోగపడింది. మా బౌలింగ్ విభాగం చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిందని తెలియజేశాడు. ఇలా ఎంఐ ఫ్రాంచైజీకి చెందిన మిగిలిన జట్లు ముంబై ఇండియన్స్, న్యూయార్క్, అలాగే ఎంఐ ఎమిరేట్స్ గెలిచినట్లుగానే ఇప్పుడు ఎంఐ కేప్ టౌన్ కూడా విజయం పరంపరను కొనసాగిస్తుంది. ఇది ఆ ఫ్రాంచైజీకి గొప్ప మధురానుభూతిని ఇస్తుంది. కానీ ఎస్సీసీ జట్టుకి ఇది చాలా దగ్గరగా వచ్చినటువంటి మ్యాచ్. వాళ్ళు చివరికి అనుకున్నది సాధించలేకపోయారు. కానీ వారి పోరాటం, త్యాగం క్రికెట్ ప్రేమికులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఈ గేమ్లో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పదం, ఇది క్రికెట్. ఎప్పటికప్పుడు కట్టుకున్న కష్టాలు, గెలుపులు, ఓటములు అన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలే. ఈ గెలుపు కేవలం ఎంఐ కేప్ టౌన్ది మాత్రమే కాదు, క్రికెట్ ప్రేమికులందరిది. ఇది ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. కొన్నిసార్లు మీరు లెక్కలతో పోరాడకూడదు, దృఢ నమ్మకంతో ముందుకు సాగిపోవాలని తెలియజేసింది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ఈ 2 జట్ల అద్భుత ప్రదర్శనలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. రేపు కొత్త సీజన్లు, కొత్త విజయాలు రావచ్చు, కానీ ఈ మ్యాచ్ మనకు గుర్తుండిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.